స్టాక్ మార్కెట్లలో ఎన్డీఏ మహా గెలుపు జోష్ కనిపిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సంకేతాలు కూడా సానుకూలంగా ఉండడంతో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బీఎస్సీ సెన్సెక్స్, ఎన్ఎస్సీ నిఫ్టీ ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెషన్ ఆరంభంలో సెన్సెక్స్ సూచి 1247.45 పాయింట్లు వృద్ధి చెంది 80,404.45 స్థాయికి పెరిగింది. ఇక నిఫ్టీ 50 సూచి 405.5 పాయింట్లు పెరిగి 24,315.75 పాయింట్లకు చేరుకుంది. రైట్కి ఈ రోజు స్టాక్ మార్కెట్ సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ రోజు మార్కెట్స్ లో మనం చూస్తే మహాయుతి కూటమి మహారాష్ట్రలో గెలవటం, మెయిన్ గా మహారాష్ట్ర అంటే ఆల్మోస్ట్ 17% జీడిపి మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో ఒక ఎన్నికలు అనేది ఎకనామికల్ పాలసీస్ కానీ ఇవన్నీ చేయడానికి మహారాష్ట్ర అనేది కీలకంగా ఉంటుంది. కాబట్టి అక్కడే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ ఏదైతే ఉందో సో అక్కడ కూడా గెలవడంతో మార్కెట్ లో ఒకసారిగా గ్యాప్ అప్ అయ్యి అక్కడ సస్టైన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అది కొంచెం మనకు ఫ్రైడేనే లోవర్ లెవెల్స్ దగ్గర షార్ట్ కవరింగ్ జరిగింది. రిజల్ట్స్ ఎలా ఉంటాయనే ఉద్దేశంతో షార్ట్ కవరింగ్ మనం చూసాము. సో ఈ రోజు క్లియర్ గా గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్ళడంతో మార్కెట్ లో చాలా రోజుల నుంచి ఉన్న నెగటివిటీ అనేది ఈ రోజు మనకి ఈ ర్యాలీస్ తో కొంత రిలీఫ్ ఇన్వెస్టర్స్ కలిగిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ కనుక ఇక్కడ సర్వైవ్ అయితే, ఈ లెవెల్స్ దగ్గర సర్వైవ్ అయ్యి కన్సాలిడేషన్ అయితే చిన్నగా కోలుకొని మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హై తీసుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ చాలా ఆల్ టైమ్ హై చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తుంది. ఇండియన్ మార్కెట్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ గత ఒక నెల రోజుల నుంచి నెలన్నర నుంచి జరుగుతూ మనం చూసాము. సో మన మార్కెట్స్ కూడా ఆ దిశగా వెళ్లే ఛాన్సెస్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఓకే సార్. కాలర్ ఉన్నారు సార్, కిషన్ గారు. హలో నమస్కారం అండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. నా దగ్గర ఒక 2 స్టాక్స్ ఉన్నాయి. గ్రీవ్స్ కాటన్ అనేవి ఒక 100 ఉన్నాయి, ఇంకో రోటో పంప్స్ అనేవి ఒక 100 ఉన్నాయి సార్. 2 లాభాల్లో ఉన్నాను. ఉండనియమంటారా? లాంగ్ హోల్డర్ ని ప్రాఫిట్ తీసుకోమంటారా? ఓకే అండి. గ్రీవ్స్ కాటన్ ఒకటి, రోటో పంప్స్. గ్రీవ్స్ కాటన్ సార్ ప్రైస్ ఎంతలో కొన్నారు? మొన్న 150లో తీసుకున్నాను సార్ ఆ మధ్యలో. ఓకే 150 మంచి ప్రైస్ అండి. ప్రస్తుతం 174 దాకా ట్రేడ్ అవుతూ ఉంది. కాకపోతే చిన్న హడ్డలు ఈ ప్రైస్ పాయింట్ దగ్గర ఉంది. 180 క్రాస్ అయితే కొంచెం స్మూత్ గా ర్యాలీ చేసే అవకాశం ఉంది గ్రేవ్స్ కాటన్. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. పరిస్థితి బాగానే ఉంది, మార్కెట్స్ కూడా కోలుకుంటున్నాయి కాబట్టి చిన్నగా ఈ స్టాక్ పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. రోటో పంప్స్ మాత్రం కొంచెము నెగటివిటీ కనిపిస్తుందండి. టెక్నికల్ గా వీక్ గా కనిపిస్తుంది కంపేర్ టు గ్రేవ్స్ కాటన్. సో రోటో పంప్స్ మాత్రం ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఇన్ కేస్ ఈ స్టాక్ కనుక 225, 230 జోన్ కట్ అయ్యి కిందకి వెళ్తుంటే ఎగ్జిట్ అయిపోయింది. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మధుసూదన్ గారు. హలో అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. నా దగ్గర పిఎన్సీ ఉంది 300 రూపీస్ లో. అది డే బై డే ఫాలో అవుతాను. దాన్ని కొనసాగించమంటారా, ఎగ్జిట్ అమ్మంటారా? ఒకటి. రెండోదేమో మహానగర్ గ్యాస్ ఎందుకు పడిపోతుంది? ఈ 2 స్టాక్స్ అండి. ఓకే అండి. సో ఎంజిఎల్, ఐజిఎల్ భారీ కరెక్షన్స్ గురయ్యాయండి ఈ మధ్య. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే వాటికి గ్యాస్ అలొకేషన్ తగ్గించారు. సో అందువల్ల ఈ స్టాక్స్ భారీ పతనాన్ని నమోదు చేశాయి. తర్వాత గత కొన్ని సెషన్స్ నుంచి మహానగర్ గ్యాస్ మళ్ళీ కోలుకుంటుంది. సో గ్యాస్ ప్రైసెస్ ఐజిఎల్ ఆల్రెడీ పెంచింది, ఎంజిఎల్ కూడా పెంచిన పక్షంలో కొంచెం కోలుకునే అవకాశం ఉంది. కానీ టెక్నికల్ సెటప్ లో మాత్రం చాలా వీక్నెస్ ఈ స్టాక్ లో కనిపిస్తుందండి. కాబట్టి ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రస్తుతానికైతే హోల్డ్ చేసి ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి. అరౌండ్ ఈ స్టాక్ కనుక 1340 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎగ్జిట్ ప్రయత్నించమని చెప్తాను. తర్వాత మీరు అడిగిన స్టాక్ పిఎన్సి ఇన్ఫ్రా గురించి అడిగారు. సో పిఎన్సి ఇన్ఫ్రా టెక్నికల్ గా వీక్ గా ఉందండి. సో ఈ స్టాక్ లో ఇమ్మీడియట్ గా ర్యాలీస్ మనకి కనిపించడం లేదు. లేటెస్ట్ క్వార్టర్, అంతకుముందు క్వార్టర్ కూడా కొంచెం వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం జరిగింది పిఎన్సి ఇన్ఫ్రాలో. సో అందువల్ల ఈ స్టాక్ ఈవెన్ మార్కెట్స్ మన ఫ్రైడే ఈ రోజు పెరుగుతున్నా కానీ వీక్ గా ట్రేడ్ అవుతుంది. సో వీలైతే ఈ స్టాక్ కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోండి.
లేదా ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 280 ఆ ప్రైస్ పాయింట్ కంటే దిగుతుంటే ఇంకొక 5-6 రూపాయలు దిగి కూడా ఇంకా ట్రేడ్ అవుతుంటే స్టాక్ లో ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్ తీసుకోమని చెప్తాను. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి శాస్త్రి గారు. హలో అండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నేను శాస్త్రి అండి, ఇక్కడ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాను, తీసేస్తే ఉండమంటారా? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఏంటంటే ఫుల్ ఫామ్ చెప్తారా? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాము, స్కీమ్ నేమ్ చెప్తారా? అంటే ఈక్విటీ స్కీమా లేకపోతే డెట్ ఫండా లేదా బ్యాలెన్స్ ఏదో ఉంటుంది కదా, అది చెప్తారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్ లో పెట్టాను సార్. అపోలో ఫోలియో. ఎస్ శాస్త్రి గారు, మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేసి సార్తో మాట్లాడండి. ఫోలియోలో పెట్టాము. అదే అండి, అర్థమైంది. కాకపోతే ఈ ఫండ్స్ లో రకాలు ఉంటాయండి. ఆ ఫండ్ యొక్క పూర్తి ఫామ్ చెప్పాల్సి అవసరం ఉంది. ఎందుకంటే ఎస్బీఐ లోనే దాదాపుగా 500-600 ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ లో ఏ రకమైన ఫండ్ ని బట్టి మీ రిటర్న్స్ రిస్క్లు ఉంటాయి అనేది చెప్పగలుగుతాము. సో ఈసారి కాల్ చేసినప్పుడు ఆ ఫండ్ ఫుల్ నేమ్ చెప్పండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నాగేంద్ర కుమార్ గారు. హలో అండి. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ఈ రోజు ఇంత మార్కెట్ ర్యాలీలో కూడా ఓరియంట్ టెక్నాలజీస్ డౌన్ లో ఉంది. సో మొన్న మనకి రికమెండ్ చేశారు. సో ఓరియంట్ టెక్నాలజీస్ ఇప్పుడున్న ప్రైస్ లో తీసుకోవచ్చా? అలాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో గెలిచింది కాబట్టి ఏమైనా డిఫెన్స్ స్టాక్స్ ఏమైనా ర్యాలీకి ఉంటే కనుక అవి తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు. ఓకే అండి. ఓకే, డిఫెన్స్ స్టాక్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా అంటారా? అవును సార్, ఇప్పుడైనా తీసుకోవచ్చా? సో ఓకే అండి. అంటే ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ భారీగా పడ్డాయండి. సో మనము సపోజ్ మజిగాండాక్ ఇట్లాంటి స్టాక్స్ చూసినా కానీ చాలా పాలు మనం చూసాం 30-40%. ఈ రోజు కొంచెం కోలుకున్నాయండి స్టాక్స్ అన్ని కూడా కోలుకోవటం చూస్తున్నాము. సో డిఫెన్స్ స్టాక్స్ లో హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ లేకపోతే అలాంటి స్టాక్స్ సాలిడ్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. కొన్ని స్టాక్స్ ఏమో వీక్ గా ఉన్నాయి ఇంకా. సో అది గమనించండి. దాన్ని బట్టి మీరు ఇంకొంచెం స్టాక్స్ ఈ 2 రోజులే కాకుండా నార్మల్ డేస్ లో కూడా పెరిగేటట్లు ఉండాలండి. అంటే మార్కెట్ లో జనరల్ గా ఏం జరుగుతుందంటే మార్కెట్స్ నిఫ్టీ లెవెల్లో 2%, 1.5% పెరిగిన రోజు ఈ స్టాక్స్ కూడా కొంచెం పర్ఫామ్ చేస్తాయి. మళ్ళీ మార్కెట్ స్తబ్దుగా ఉన్నప్పుడు ఈ స్టాక్స్ ఏం చేస్తున్నాయో కొద్దిగా క్లోజ్ గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్లు స్తబ్దుగా ఉన్న రోజు కూడా పెరుగుతుంటేనే ఈ స్టాక్స్ లో ఎంట్రీ తీసుకోమని చెప్తానండి. అప్పుడు దాకా అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కృష్ణారెడ్డి గారు. హలో అండి. నమస్తే. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు 115 తీసుకున్నాను. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ 440 తీసుకున్నాను సార్. అవి పూర్తిగా పడిపోయింది. అవి అన్ని వల్ల లేకపోతే ఉంచుకోవాలా? ఓకే అండి. ఇండో కౌంట్ విన్నానండి. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ 329 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా చూస్తే కొంత సపోర్ట్స్ 300 ఆ ప్రాంతాల్లో, 305 ఆ ప్రాంతాల్లో కొంత సపోర్ట్స్ తీసుకొని స్టాక్ రివర్స్ లో వెళ్తూ ఉంది. కాబట్టి ఈ స్టాక్ లో మీరు ఏం చేస్తారంటే 300 దిగినంత కాలం ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి స్టాక్స్ పైకి వస్తున్నప్పుడు కొద్దిగా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. అరౌండ్ 360, 380 ఆ ప్రాంతాల్లో అట్లీస్ట్ 50% ఎగ్జిట్ అవ్వండి. బ్యాలెన్స్ ఇంకా పెరుగుతుంటే బ్యాలెన్స్ ఎగ్జిట్ అవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే వీక్ గా ఉందండి స్టాక్. రిజల్ట్స్ కూడా లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా ఇవ్వలేకపోయింది. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు ఈ రోజు 97 రూపాయల 14 పైసల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. కాకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ రోజు కొంచెం రిలీఫ్ ర్యాలీస్ చేస్తున్నాయి చాలా బ్యాంక్స్. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ మాత్రం వీక్ ట్రెండ్ కనిపిస్తుందండి. చాలా రోజుల నుంచి వీక్ ట్రెండ్ లో ఉంది. కాబట్టి కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే అట్లీస్ట్ ఒక 6 months అలా వెయిట్ చేస్తే ఈ స్టాక్ 120 ఆ ప్రాంతాలు వచ్చే అవకాశం ఉంది. 115 to 120 రూపీస్. కనీసం 6 months ఓపిక్ గా వెయిట్ చేస్తే ఏమన్నా అవకాశం ఉందండి ఈ స్టాక్. సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు భీమవరం నుంచి గోపాలకృష్ణ గారు. హలో అండి. హలో. హలో.
హలో గోపాలకృష్ణ గారు. హలో హలో గోపాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామకృష్ణ గారు ఉన్నారు, మీ డౌట్స్ ఏంటో అడగండి. బిర్లా సాఫ్ట్వేర్ 834 కొన్నాను సార్, బాగా తగ్గింది, దాని గురించి వివరించండి. సాలాటో 802 కొన్నాం, అది కూడా తగ్గింది, దాని గురించి చెప్పండి సార్. రెండో స్టాక్ ఏమన్నారండి? సాలాటో HAL ఆటో. సేల్ ఆటో, ఓకే అండి. బిఎస్సి స్టాక్, ఓకే అండి. ఇప్పుడు మనము సాల్ ఆటో కనుక చూస్తే ఈ రోజు 588 ఆ ప్రాంతాల్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. 600 పైచలకి స్టాక్ వెళ్ళింది ఇవాళ. కాకపోతే చాలా వీక్ ట్రెండ్ ఈ స్టాక్ లో కనిపిస్తుందండి. రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 870 నుంచి 500 దాకా పడిపోవడం చూసాము, మళ్ళీ చిన్నగా పెరుగుతూ ఉంది. సో రిజల్ట్స్ అయితే ఫైనాన్షియల్ రిజల్ట్స్ మ్యూటెడ్ గా ఉన్నాయండి, అంటే పెద్ద గొప్పగా లేవు. సో ఏదైనా ర్యాలీస్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లోంచి ఎగ్జిట్ అయిపోమని చెప్తానండి. తర్వాత బిర్లా సాఫ్ట్ వస్తే మామూలుగా ఈ ఐటీ ప్యాక్ బాగానే ట్రేడ్ అవుతున్నప్పటికీ స్టాక్స్, మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్, బిర్లా సాఫ్ట్ అంత పర్ఫార్మెన్స్ బాగాలేదు, కంపారిటివ్ పర్ఫార్మెన్స్. బెటర్ స్టాక్స్ లోకి మూవ్ అవ్వమని చెప్తాను. లైక్ విప్రో, ఫ్రంట్ లైన్ అయితే విప్రో, ఇన్ఫోసిస్ అట్లాంటి స్టాక్స్ లో మూవ్ అవ్వమని చెప్తాను. బిర్లా సాఫ్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఇంకొన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉందండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. హలో అండి. సార్ నమస్కారం సార్, రామకృష్ణ సార్ గారికి. సార్ నేను 3 స్టాక్స్ ని జూమ్ చేసుకున్నాను సార్. ఇవి లాంగ్ టర్మ్ సార్, ఒక 4 years కి. ఫోర్స్ మోటార్ ఒకటి, తర్వాత వచ్చేసి ఆర్పిజి లైఫ్ ఒకటి, ఫార్మాలో, సాఫ్ట్వేర్ లో న్యూజెన్ సాఫ్ట్వేర్ సార్. ఈ 3 సెక్టర్ లో ఈ 3 స్టాక్స్ ని ఫోకస్ చేసుకున్నాను సార్. లాంగ్ టర్మ్ కొద్దిగా చెప్పండి సార్. సో లాంగ్ టర్మ్ కోసము మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న స్టాక్స్ లో ఫోర్స్ మోటార్, ఆర్పిజి లైఫ్ ఇవన్నీ అడుగుతున్నారు. సో లాంగ్ టర్మ్ లో బాగానే పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉన్నాయండి. కాకపోతే లాంగ్ టర్మ్ అంటే 4 years మనము ట్రాక్ చేయాలి. వరుసగా ట్రాక్ చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. మధ్యలో కొన్నిసార్లు రకరకాల డిస్రప్షన్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో వస్తూ ఉన్నాయి. ఎంత సాలిడ్ కంపెనీస్ అయినా కానీ సడన్ గా వేరే ఎంట్రెంట్ రావటము అదే ఫీల్డ్ లోకి, అప్పుడు వాళ్ళ బిజినెస్ డౌన్ అయిపోవడం మనం ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీలో కూడా చూసాము. గతంలో ఎంతో స్ట్రాంగ్ కంపెనీ అనుకున్నప్పుడు ఇప్పుడు స్టాక్ పర్ఫార్మెన్స్ చాలా మ్యూటెడ్ గా ఉంటుంది. సో ఇలాంటి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్. టైమ్లీ కొంచెం వాటిని మానిటర్ చేసుకుంటూ ఉండండి. మానిటర్ చేసుకొని బాగానే ఉన్నాయి అనుకుంటేనే, లైక్ యావరేజ్ అప్ మోడల్లో యావరేజ్ పైకి వెళ్లే కొద్దీ, అంటే స్టాక్ పైకి వెళ్లే కొద్దీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఆదర్శన్ గారు. హలో అండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి సార్ తో. సార్ ఏబీబీ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా అండి? ఎంత లెవెల్స్ చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు ఏబీబీ ఇండియా 7225 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 4 sessions నుంచి స్టాక్ కొంత రికవరీ అయింది. ప్రస్తుతము కొనుగోళ్లకు అనుకూలంగానే ఉందండి. లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగలేదు, అందువల్ల ఈ స్టాక్ చాలా స్టీప్ గా పట్టడం చూసాము. ఆల్మోస్ట్ 8,800 నుంచి 6,600 దాకా పడిపోయింది. ప్రస్తుతం రికవరీ మోడ్ లో ఉంది. లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్ లో మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండి ప్రస్తుత ప్రైస్ దగ్గర. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హనుమాన్ సింగ్ గారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, సార్ తో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను ఇప్పుడు రిస్క్ తీసుకొని రెడీగా ఉన్నాను. ఆదాని ఎంటర్ప్రైజ్ ఒకటి, ఆదాని పోర్ట్స్, ఆదాని పవర్, ఈ మూడిట్లో టెండర్ కావచ్చా? రిస్క్ తీసుకొని రెడీగా ఉన్నాను. ఏ రేట్లో ఎంటర్ కామంటారు? ఓకే అండి, ఇప్పుడు అదాని పోర్ట్స్, అదాని ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా, అదాని పవర్, ఇప్పుడు ప్రాబ్లం ఉందండి అదానిలో. ఏంటంటే యుఎస్ కోర్టులో కేసులు అయిన తర్వాత ఈ స్టాక్స్ పర్ఫార్మెన్స్ కొంచెం ఇబ్బందికరంగా మారింది. అట్లాగే వీళ్ళకి రాబోయే రోజుల్లో ఫండ్స్ రావడం ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి కానీ, ఫారిన్ కంట్రీస్ నుంచి కానీ, డొమెస్టిక్ గా ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి కూడా లోన్స్ వచ్చేదానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అన్ని రేటింగ్ ఏజెన్సీస్ వీళ్ళకి రీసెంట్ కోర్టులో కేసు తర్వాత కొంచెం తగ్గించారండి, అంటే BBB- తీసుకొచ్చారు. సో వాళ్ళకి రాబోయే 3-4 years కి ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి కాబట్టి
గతంలో లాగా ఒక ఇన్వెస్టర్స్ జీక్యూజీ లాగా సడన్ గా ఎవరైనా వచ్చి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటుంటే మీరు కూడా కొనొచ్చు. కానీ ఎవరు పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చి కొనకపోతే ఈ స్టాక్స్ ను అవాయిడ్ చేయడం బెటర్ అండి ప్రస్తుతానికి. రైట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు యోగానంద్ గారు. హలో అండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రామకృష్ణ గారు. సార్ నేను యాక్చువల్ సీజీ పవర్ అనంతరం 0 హోల్డ్ చేస్తున్నానండి. అది యాక్చువల్ వాటి టార్గెట్ ప్రైస్ చెప్పచ్చు సార్, ఎంత వరకు ఉండొచ్చు అనేసి. సీజీ పవర్ 10% ప్రాఫిట్ లోనే ఉంది, నాకు 1 year టైం ఫ్రేమ్ కూడా ఉంది. రెండోది ఏంటండి, అనంతరాజ్ అండి. అవును, అనంతరాజ్ అండి. ఓకే, సో వీటికి టార్గెట్ ప్రైసెస్ మీకు కావాలంటున్నారు. సో అనంతరాజు నెక్స్ట్ ర్యాలీలో అరౌండ్ 800 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందండి. 1 year టార్గెట్ పెట్టుకోండి. 1 year లోపల 800, 825 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ టార్గెట్ ని బేస్ చేసుకొని మీరు హోల్డ్ చేయండి. తర్వాత సీజీ పవర్ టార్గెట్స్ అయితే ఇమీడియట్ టార్గెట్స్ అరౌండ్ 900 రూపీస్ దాకా ఈ సీజీ పవర్ లో టార్గెట్ ఉంది. రీసెంట్ కన్సాలిడేషన్ తర్వాత క్లియర్ గా ఈ రోజు ఈ స్టాక్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో ఈ అవుట్ పర్ఫార్మెన్స్ కనుక కంటిన్యూ అయితే 900 టార్గెట్ ఎర్లీగానే వచ్చే ఛాన్స్ ఉందండి. కాబట్టి ఈ 2 స్టాక్స్ ని హోల్డ్ చేయండి, క్వాలిటీ వైజ్ బాగున్నాయి, 2 హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సతీష్ గారు. హలో అండి. హలో సతీష్ గారు. రామకృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో చెప్పండి. సార్, నా దగ్గర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటి, పీసీబీఎల్ ఒకటి, 20% లాస్ లో ఉన్నాను. దాని గురించి కొంచెం చెప్పండి సార్, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ అవ్వాలన్నా లాంగ్ టర్మ్ కోసం. సో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ జనరల్ గా మనం డివిడెండ్ ఈల్డ్స్ కోసం వాటి కోసం కొంటుంటాము. కానీ ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ లో పర్ఫార్మెన్స్ లో అంటే హిస్టారికల్ గా చూసినప్పుడు వెరీ లాంగ్ టర్మ్ ఉంటే కానీ కొంచెం పర్ఫార్మెన్స్ కనిపించడం లేదు. కాబట్టి కొంచెము టఫ్ టైంలోనే ఉందండి. స్టాక్స్ అయితే టెక్నికల్ గా వీక్ సెటప్ లో ఉన్నాయి, రిజల్ట్స్ కూడా యావరేజ్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ స్టాక్స్ వీలైతే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను, ఐఓసి లాంటి కంపెనీస్ ని. పీసీబీఎల్ చూస్తే పీసీబీఎల్ డీసెంట్ కరెక్షన్ జరిగిందండి, అంటే మంచి కరెక్షన్ జరిగింది. కొంచెం క్వాలిటీ ఉన్నప్పటికీ కొంత సపోర్ట్స్ అరౌండ్ 345 ఆ ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయండి, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటా ఈ స్టాక్ 340 దిగుతుంటే ఎగ్జిట్ అయిపోండి. నేను అనుకోవడం ఈ స్టాక్ హోల్డ్ అవుతుంది, ప్రస్తుతానికి హోల్డ్ అయ్యి ర్యాలీస్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి పీసీబీఎల్ హోల్డ్ చేయండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సరే, అయితే ఏదైతే అదానిపై కేసు నమోదైన నేపథ్యంలో లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా డౌన్ఫాల్ అయ్యాయి మనం చూసాం సార్. సో అంటే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే కనుక మొత్తం రికవర్ అయినట్టే అనుకోవచ్చా సార్, లేకపోతే ఈ వీక్ ఇలానే కంటిన్యూ అయితే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే ఇక్కడ అదానీ ఎపిసోడ్ ని మార్కెట్స్ ని డిఫరెంట్ గా చూడాలండి. అదానీకి పెద్ద పాత్ర లేదు ఇండెక్స్ లో, అందుకని ఇండెక్స్ లు పెరుగుతాయి, ఆ రిలేటివ్ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ అదానీ స్టాక్ స్పెసిఫిక్ గా చాలా వీక్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అదానీ గ్రీన్ తీసుకోండి, మార్కెట్స్ బాగున్నా కానీ అదానీ గ్రీన్ ఇంకా కిందకి వెళ్తూ ఉంది. అంటే బయర్ లేరు అనమాట, బయర్స్ స్ట్రాంగ్ గా రావడం లేదు. ఎందుకంటే మెయిన్ హిట్ అయిన కంపెనీ అదానీ గ్రీన్. అలాగే చిన్నగా అదానీ పవర్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా దానివల్ల ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎక్కువ మందికి డౌట్ ఉంటుంది, లాస్ట్ టైం అదానీ పవర్ గ్రీన్ ఇవన్నీ కూడా పడిపోయినప్పుడు భారీగా పెరిగాయి కాబట్టి ఈసారి కూడా పెరిగిపోతాయి అని చెప్పేసి చాలా మంది ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే లాస్ట్ టైం జీక్యూజీ అనే కంపెనీ వచ్చి, ఇంటర్నేషనల్ కంపెనీ, వాళ్ళ పోర్ట్ఫోలియోలో 9% ఆల్మోస్ట్ చాలా పెద్ద అమౌంట్స్ అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేశారు. అందువల్ల ఆ స్టాక్స్ షార్ప్ గా రికవర్ అయినాయండి. ఈసారి ఆ సిచ్యువేషన్ మనకి ఇంకా కనిపించడం లేదు. జీక్యూజీ వాళ్ళ కామెంట్స్ మనం వినాల్సిన అవసరం ఉంది. ఇన్ కేసు వాళ్లే సెల్లర్ గా మారారంటే ఇంకా చాలా దారుణమైన పరిస్థితి, అదానీ గ్రూప్ స్టాక్స్ వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండి ఏదైనా పెద్ద సంస్థలు, పెద్ద ఫండ్స్ వచ్చి అదానీ గ్రూప్ స్టాక్స్ ని కొంటుంటేనే మనం జాయిన్ అవడం బెటరు, లేని పక్షంలో ఆ స్టాక్స్ దూరంగా ఉండటం బెటర్. ఓకే సార్, కాలర్ ఉన్నారు సీతారాం గారు. హలో అండి. హలో హలో సీతారాం గారు, రామకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి, డౌట్ ఏంటో అడగండి. హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ గురించి చెప్తారా? ఏదండి? హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్.
ఓకే అండి, హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ ఫండ్ జనరల్ గా వేరే మోతిలాల్లో ఇండెక్స్ ఫండ్ ఉంది డిఫెన్స్ లో, హెచ్డిఎఫ్సిలో డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ కాదు అది. సో వాళ్ళు కొంచెం రిలేటివ్ గా బెటర్ గా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందండి మోతిలాల్ ఓస్వాల్ కంటే, కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మురళీకృష్ణ గారు. హలో అండి. హలో 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 అండి. మురళీకృష్ణ గారు. అవునండి. రామకృష్ణ గారు ఉన్నారు, హలో, మాట్లాడమంటారండి? మాట్లాడండి. రామకృష్ణ గారు, ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా దగ్గర ఐఆర్ఎఫ్పి ఒక 1000 ఉన్నాయండి, సుజలాన్ ఒక 3000 ఉన్నాయి. ఓకే అండి. మాస్టెక్ ఒక 1000 ఉన్నాయండి. లాంగ్ టర్మ్ లో కంటిన్యూ అవ్వచ్చండి ఇది. మాస్టెక్ పర్ఫార్మెన్స్ బాగుందండి. రీసెంట్ టైమ్స్ లో మనము మాస్టెక్ లిమిటెడ్ కనుక చూస్తే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. ఐటీ స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి కాబట్టి స్టాక్ ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్ హోల్డ్ చేయమని చెప్తాను. మిగతా మీరు అడిగిన స్టాక్స్ లో ఐఆర్ఎఫ్సి ఇంకొంచెం పైకి రావాలండి. అంటే ఐఆర్ఎఫ్సి అబౌవ్ 160 దాటిన తర్వాతే ఈ స్టాక్ లో కొంచెం ర్యాలీస్ అంటే స్మూత్ గా వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు దాకా ఈ స్టాక్ కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ సుజలాన్ అనేది ఎవరీ డిప్ లో బై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి కొంచెము ఈ సుజలాన్ స్టాక్ వైజ్ గా రిటర్న్స్ బాగానే ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఐఆర్ఎఫ్సి మేబీ ఏమన్నా రేపు ప్రీ బడ్జెట్ లో రైల్వే స్టాక్స్ అని పెరిగినప్పుడు ఈ స్టాక్స్ లో కొంత ర్యాలీస్ రావచ్చు. వీలైతే ఆ టైంలో ఎగ్జిట్ అయిపోండి, ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోమని చెప్తాను ఐఆర్ఎఫ్సి వరకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది రామకృష్ణ గారు మార్కెట్స్ పై మీ అనాలిసిస్ అందించినందుకు, అలాగే కాలర్స్ డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సార్.